ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాల్లో హవా సృష్టించింది. అలాగే కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు స్థానాలను కూడా తన ఖాతాలో జమ చేసుకుంది. అధికార వైసీపీ పూర్తిగా పట్టు కోల్పోవాల్సి వచ్చింది. అన్ని రౌండ్లలోనూ కూటమి అభ్యర్థుల ఆధిక్యత కొనసాగింది. గత 22 రోజుల నిరీక్షణ అనంతరం కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజానగరం, ముమ్మిడివరం కేంద్రాలుగా లెక్కింపు జరిగింది. ఎన్నికల పరిశీలకులు, ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో అధికారులు ఉదయం 7:30 గంటలకు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను తెరిచారు. తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఈ ప్రక్రియ అరగంట పాటు సాగింది. అనంతరం ఈవీఎంలలో ఓట్లను లెక్కించారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ సహా ఆది నుంచి కూటమి అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. రౌండ్లోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ కనిపించింది. ఉదయం 10 గంటలలోపే ఫలితాలపై జిల్లా ప్రజలు ఒక స్పష్టతకు వచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు కూడా సాగింది. వైసీపీ విజయం సాధిస్తుందని భావించిన కాకినాడ సిటీ, తుని, అనపర్తి, రాజోలు, పి గన్నవరం వంటి స్థానాల్లో ఘోర పరాజయం తప్పలేదు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించిన విధంగానే భారీ మెజారిటీతో గెలుపొందారు. విలక్షణ తీర్పులకు నిలయమైన ఈ నియోజకవర్గ ప్రజలు వలస నేతలను ఎప్పుడూ ఆదరిస్తూనే వస్తున్నారు. ఈసారి అదే ఒరవడిని చాటారు. కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు 55,478 ఓట్ల మెజారిటీతో సమీప వైకాపా అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అఖండ విజయం సాధించారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థి పంతం నానాజీ కూడా అఖండ మెజారిటీతో మాజీ మంత్రి కురసాల కన్నబాబుపై ఘన విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుమారు 70,000 మెజారిటీతో వైకాపా అభ్యర్థి వంగగీతపై అఖండ విజయం సాధించారు. అలాగే ప్రత్తిపాడు నుండి వరపుల సత్యప్రభ, జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రూ, తుని నుండి యనమల దివ్య, పెద్దాపురం నియోజకవర్గం నుండి నిమ్మకాయల చినరాజప్ప హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక కాకినాడ పార్లమెంట్ స్థానానికి మొదటిసారి పోటీ చేసిన జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి గత 3 పర్యాయాలుగా పోటీ చేస్తూ ఓటమి చెందిన చలమలశెట్టి సునీల్ 4వసారి పరాజయం పాలయ్యారు. అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి విజయం సాధించారు.